హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనిత విషయాస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. నేనైతే న్యూ ఇయర్ కొత్త డ్రెస్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. పలాసాల ప్యాంట్ వచ్చింది. టాప్ అయితే మామూలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే టాపే వచ్చింది. చాలా చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తా చూడండి. చాలా బాగుందండి డ్రెస్. నేను దాంట్లో బ్యాంగిల్స్ కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా లైట్ చేయకోకుండా. బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్, పింక్ కలర్ ఇలా పలాసాల ప్యాంట్ అయితే వచ్చిందండి. చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్, చాలా చాలా బాగుంది. ఎలాస్టిక్ అయితే ఇలా ఉంది. ఎక్సెల్ సైజ్ అయితే తీసుకున్నా, నాకైతే చాలా సరిపోతుంది. ఇక్కడైతే ఇలా లూజు మొత్తం అంతా బాగానే ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఇది చూడండి, పలాసా ప్యాంట్ అండి. ఇదైతే ఇలా ఉంది. టాప్ వచ్చేసరికి 3x4 హ్యాండ్స్ ఇచ్చారు. నెక్ అయితే ఇలా ఉంది. పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఇలా డ్రెస్ అనేది ఉంది. ఇది కట్సు టాప్ అండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, అలా ఉంది టాప్. ఫుల్ లాంగ్ టాప్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మనము, కట్స్ వద్దంటే. ముందర మాత్రం ఇలా అయితే వచ్చేసింది. చిన్నగా తీసుకున్నానండి, పెద్దగా ఏం కాదు. ఇలా అయితే ఉంది. ఫ్రంట్కు స్లీవ్కి అయితే ఇలా లేస్ అయితే ఇచ్చారు. ఫ్రంట్లో ఎలా ఇచ్చారో స్లీవ్ కూడా సేమ్ అలానే ఇచ్చారు. ఈ డ్రెస్ అయితే తీసుకున్నా న్యూ ఇయర్ కోసమని. డ్రెస్ ఎలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డ్రెస్ కాస్ట్ వచ్చేసి 600 అంతేనండి, ఎక్కువ ఏమి లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో ఇలా పూలు ఉన్నాయి కాబట్టి పింక్ కలర్తో నేను పింక్ కలర్ బ్యాంగిల్స్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. బ్యాంగిల్స్ చేసిన తర్వాత బ్యాంగిల్స్ డ్రెస్ మ్యాచ్ అవుతుందో లేదో చూపిస్తాను. అలానే మా ఆయన ఒక గిఫ్ట్ అనేది చిన్న బొమ్మ అనేది ఆర్డర్ పెట్టారు, అది కూడా చూపిస్తాను చూడండి. నా దగ్గర అయితే ఓల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఆ ఓల్డ్ బ్యాంగిల్స్తో ఈ థ్రెడ్ చుట్టుకొని అయితే నేను డ్రెస్ మ్యాచింగ్ గాజులు అయితే చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఏమని చూస్తాను. నేను ఇట్లా పెట్టి ఈ పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నా. 2 పింక్ కలర్ తీసుకున్నా. తక్కువ వస్తుందేమో అని. తక్కువ ఏం రాదండి, ఒకటి ఇంకా మిగులుతుంది. ఈ 6 బ్యాంగిల్స్కి అయితే నేను థ్రెడ్ అయితే చుట్టుకుందాం అనుకుంటున్నా. నా దగ్గర హ్యాంగింగ్స్, స్టిక్కర్స్ అలాంటివి ఏం లేవు. జస్ట్ ప్లెయిన్ గాలిలో చేసుకుంటున్నా. పింక్ కలర్ గాలి అయితే నేను తీసుకోలేదండి. ఇప్పుడు నా దగ్గర ఉండే ఎల్లో గాలితో, హోల్డ్ గాలితో ఇలా థ్రెడ్ అయితే చుట్టుకొని డ్రెస్ మ్యాచింగ్ న్యూ ఇయర్ డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదండి, అందుకని ఈ డ్రెస్కు గాజులు అనేది నేనే చేసుకుంటున్నా. ఇంట్లో ఎలా చేసుకుంటానో ఇప్పుడు చూపిస్తానండి. ఈ థ్రెడ్ అనేది మనం ఒక అట్లాంటిది తీసుకొని ఫ్లవర్ దానికైతే చుట్టుకోవాలి. ఒక ట్రిమ్మర్ అయితే తీసుకోవాలి థ్రెడ్ కట్ చేయడానికి. ఒకటి గమ్ అయితే తీసుకున్నాను. ఫెవిక్విక్ కూడా ఇంట్లో ఉంటే తీసుకొని ఎవరికైనా ఉపయోగం పడుతుందని. ఇప్పుడు థ్రెడ్ అయితే ఫ్లవర్కి అయితే మనం చుట్టుకోవాలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఎలా వస్తుందో నాకు కూడా కామెంట్ చేయండి. ఇలా థ్రెడ్ని తీసుకొని ఇలా రౌండ్స్ అయితే చేసుకోవాలి. చాలా మందంగా ఏముద్దండి, సల్పాగా చేసుకోవాలి. ఎందుకంటే గాజులకు చుట్టాలి కాబట్టి ఇలా అయితే చుట్టుకోండి థ్రెడ్ని. ఇలా ఒక 20 రౌండ్స్ వేసుకుంటే చాలండి, ఎక్కువ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అయితే చుట్టుకున్నానంటే దీన్ని అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి మనము. ఇది కుచ్చులేసే దారం అండి. ఇలా అయితే కట్ చేసుకుంటున్నా చూడండి. ఇంత వస్తే చాలు. గాజులు మనం చుట్టుకోవడానికి చాలా ఈజీగానే ఉంటుంది. దీనికి అనేది మనం స్టార్టింగ్లో కట్ చేసుకొని ఉంటేనే గమ్ అనేది కొద్దిగా కరిపించుకోవాలి. అప్పుడే థ్రెడ్స్ అనేది విడిగిపోకుండా అయితే ఉంటుంది. ఇలా కొద్దిగా వేసుకొని చేతులతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే అలానే ఉండిపోతుంది, అది ఇంకా ఆరిపోతుంది, ఏం కాదు. మనం ఇట్లా అయితే చూసుకోవాలి ఎంత వస్తుందో థ్రెడ్ అని. దీన్ని అయితే ఇప్పుడు గాజులకి అయితే చుట్టుకుంటా నేను. ఒక బ్యాంగిల్స్ తీసుకున్నా, కొద్దిగా గమ్ అయితే అంటించుకుంటున్నా చూడండి బ్యాంగిల్స్కి. స్టార్టింగ్లో మాత్రం కొంచెం గమ్ అయితే అంటించుకోండి, అది ఇంకే ఎక్కువ. ఇలా అయితే ఇప్పుడు చుట్టుకుంటున్నా చూడండి. గమ్ కొద్దిగా పెట్టుకుంటే చాలు, అదే కరెక్ట్గా ఉండిపోతుంది. దాని మీద ఒకసారి ఒక చుట్టు అనేది చుట్టుకుంటున్నా. ఒకసారి టైట్గా లాక్కోండి. మొత్తం గాజు చుట్టూరా ఇలా థ్రెడ్ అయితే చుట్టుకోండి.
టైట్గా లాక్కోండి. లూజ్ వదిలితే థ్రెడ్ అనేది లూజ్ అయిపోతుంది. మనం ఇలా టైట్గా ఒక చేత్తో లాక్కుంటూ మరొక చేత్తో ఇలా చుట్టుకుంటూ అనేది రావాలి. అప్పుడే గాజులు అనేది స్మూత్గా షైనీగా అయితే కనిపిస్తాయి. ఇలా రావాలి చూడండి. ఇలా అయితే పూర్తిగా అయితే చుట్టుకోవాలి. లూజ్ అనేది అస్సలు వదకండి. థ్రెడ్ అయితే లూజ్ అయిపోతూ ఉంటుంది, సిల్కీ థ్రెడ్ కాబట్టి. ఇది ఇంతవరకు అయితే వచ్చిందండి. ఇంకొద్దిగా ఉంది, మీరు కావలిస్తే ఎక్కువైనా తీసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గాజులు అనేది. మన చేత్తో చేసుకుంటే ఆనందమే వేరు కదండి. ఇంకా నేను ఈ కొద్దిగా చుట్టేసుకొని లూజ్ అయితే అస్సలు వదులుకోకండి. చాలా మొత్తం ఇదంతా థ్రెడ్ అనేది లూజ్గా వచ్చేస్తుంది కాబట్టి టైట్గా ఇలా పట్టుకొని ఒక చేత్తో ఇంకొక చేత్తో ఇలా చుట్టుకుంటూ రావాలి. అప్పుడే మనకి థ్రెడ్ అనేది నీట్గా అయితే కూర్చుంటుంది. ఇలా అయితే చుట్టాలి గాజులకు మొత్తము. అది హాఫే వచ్చింది థ్రెడ్. మీరు కావాలంటే పొడవుగా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ గమ్ వేసుకుంటాను. ఇది మళ్ళీ ఇంకొకసారి అయితే చుట్టుకుంటాను. ఇంట్లో హోల్డ్ గాజులు ఊరికే వేస్ట్గా పడేయడం ఎందుకని ఇలా చేసుకోవచ్చండి మనము. బయట దొరుకుతాయి ఇలా థ్రెడ్ గాజులు. అయితే ఇప్పుడు ఇలా ఎండింగ్కి వచ్చేసరికి గమ్ అనేది కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇంకా ఈ థ్రెడ్ని ఇలా అయితే చుట్టుకోండి. ఆ థ్రెడ్ మీద గమ్ము మీద ఎక్స్ట్రా ఉండేది మొత్తం కట్ చేసుకోండి. ఇంకా ఇలా అయితే చుట్టుకోవాలి. చూడండి ఇట్లా పర్ఫెక్ట్గా కూర్చొని తర్వాత ట్రిమ్మర్ తీసుకొని ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం ఇలా ట్రిమ్మింగ్ అయితే చేసుకోండి. మళ్ళీ దీని మీద గమ్ వేసుకొని ఇక్కడ ఇంకా అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా, చూపిస్తుంది కూడా మీకు. ఇక్కడైతే మళ్ళీ చుట్టుకున్న థ్రెడ్ని ఇలా అయితే గమ్ వేసుకొని దానికైతే జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. కొంచెం ఏమైనా మనం ఇలా చేసినా కూడా అది లూజ్ అయిపోతుంది. దాని మీద ఒకసారి థ్రెడ్ అనేది ఇలా చుట్టుకోండి, టైట్గా లాక్కొని అప్పుడు సమంగా సరిపోతుంది అది. ఇలా అయితే నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఎండింగ్ అయితే వచ్చేసాను చూడండి. ఎండింగ్లో మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ గమ్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేసుకోవద్దండి. ఇట్లా గంటులాగా అయితే ఇంత గంటులాగా అయితే వస్తుంది. కొంచెం యూతులకే గమ్ అనేది అంటించుకోండి. ఇలా గమ్ అనేది కొంచెం వేసుకొని దీని మీదకి థ్రెడ్ అనేది మనం చుట్టుకోవాలి. అప్పుడు గంటులాగా పెద్దగా మందం రాదు, స్వల్పగా రెండు వైపులా సరిపోతుంది. మనం దాని మీదే వేసుకుంటే అప్పుడు పెద్ద గంటులాగా అనేది కనిపిస్తుంది. ఇలా చుట్టుకుంటే మన గాజులు అనేది రెడీ అయిపోయినాయి. ఇక్కడ కొంచెం లాస్ట్లో గమ్ అనేది వేసుకొని ఎండింగ్కి అక్కడ కూడా కట్ చేసుకుంటాం కదా, అక్కడ గమ్ అనేది వేసుకుంటున్నా. కొంచెము ఇలా టైట్గా ఏడుసుకొని అయితే దాని మీదకి ఒకసారి ఇలా చుట్టుకోండి, కిందనే కట్ చేసుకోండి. ఇంకా ఇలా అయితే అతుక్కుపోతుంది అది. అప్పుడైతే మనం ఇలా ట్రిమ్మర్తో అయితే ఇలా కట్ చేసుకొని దాని మీద కొంచెం గమ్ అనేది ఇలా వేస్తే ఆ చిన్నవి కూడా ఇలా సెట్ అయిపోతాయి చల్లారిన తర్వాత. చూసారా గాజులు అని తయారైపోయింది. మిగతా గాజులు మొత్తం ఇలానే చుట్టుకొని చూపిస్తా. మీరు కూడా ఇలానే చుట్టుకోండి, సింపుల్గా ఇలా ఉంటాయి గాజులు. 3 బ్యాంగిల్స్కి అయితే చుట్టానండి. ఇలా అయితే ఉన్నాయి లుక్. ఇంకా 2 అయితే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇలా అయితే వచ్చాయి. ఇంకా 2 అయితే ఉన్నాయి. అవి కూడా ఈజీగా అయితే కొంచెం కష్టమే చుట్టుకోవాలి. ఇంకా గాజులు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎలా చేశాను. నా దగ్గర ప్లెయిన్ గాజులు అనేది ఉన్నాయి.
మెటల్ బ్యాంగిల్స్ లాంటివి. దాంట్లోకి అయితే బాగా సెట్ అయితే మనం స్టోన్స్ కూడా అతికించుకోవచ్చు, లేస్ కూడా అతికించుకోవచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో నేను ఇట్లా థ్రెడ్లా చేసి ఇక్కడ కుందన్స్ అనేది అతికించి చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా గాజులు అయితే రెడీ చేసుకున్నా. నా మ్యాచింగ్ డ్రెస్లోకి మ్యాచింగ్ గాజులు, న్యూ ఇయర్కి కొత్త బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మా వారు ఒక రోబోటిక్ బొమ్మ అయితే ఆర్డర్ పెట్టారు, అది కూడా వచ్చింది, చూపిస్తాను. అది ఎలా వెళ్తుందో చూడండి. జస్ట్ మనం సెల్లులు వేసుకుంటే చాలండి, దానికి పల్టీలు వేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంది. బ్యాంగిల్స్ లుక్ అయితే ఇలా ఉన్నాయండి. నా దగ్గర ఇలాంటి స్టోన్స్ ఉన్నాయని చెప్పాం కదా అప్పుడు. దీంట్లోకి అయితే మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు గాజుల్ని. ఇలా అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకోవచ్చండి. డ్రెస్లోకి చాలా బాగా మ్యాచ్ అవుతాయి. నేనైతే 6 బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను. ఇలా అయితే కాంబినేషన్ బాగుంది. ఈ డ్రెస్లోకి ఈ బ్యాంగిల్స్ అయితే నేను రెడీ చేసుకున్నా న్యూ ఇయర్ కోసమని. మా ఆయన అయితే ఈ బొమ్మ అయితే ఆర్డర్ పెట్టారు. ఇంకా చూడండి ఎలా ఉంది బొమ్మ. సెల్లులో మేమే యాడ్ చేసామండి. ఇలా అయితే ఉంది బొమ్మ. ఈరోజే వచ్చింది, ఫ్లిప్కార్ట్లో అనేది ఆర్డర్ పెట్టాము. ఇలా డ్యాన్స్ చేసుకుంటూ పల్టీలు వేసుకొని వెళ్తుంది. చాలా బాగుంది బొమ్మ. వీడియో క్లిప్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను, చూడండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.